దేవతా శక్తుల రహస్యాలు 10 అధ్యాయాల మహాగాథ. చాప్టర్ 1 ఆత్మజ్యోతి అవతరణం. ఆకాశగర్భం నిశ్శబ్దంలో నిలవబడింది. గాలి ఒక క్షణం కూడా ఊపిరి పీల్చకుండా నిలిచిపోయినట్టుంది. ఆ క్షణం సృష్టి చరిత్రలో ఎన్నడూ జరగని, కానీ జరగాల్సిన సంఘటన మొదలయ్యే క్షణం. మహా దివ్యలోకం అయిన శుద్ధ తేజస్వి లోకము, వెలుగుతో మాత్రమే నిర్మితమైన ఆ ప్రపంచం ఓసారి అసాధారణంగా ప్రకంపించింది. భూమి నుండి చూస్తే అది ఒక నక్షత్రం సడనంగా విరిగిపోయినట్టు కనిపించింది. కానీ నిజానికి అది ఒక జాగృతి సంకేతం. అది ఒక ఆత్మ మేల్కొలుపు సంకేతం. శుద్ధ తేజస్వి లోకములో ఉన్న దేవతలు ఆ ప్రకంపనతో ఆగిపోయారు. తేజోవతి దేవతలు ముఖాలను మార్చుకుంటూ ఒకరిని ఒకరు చూశారు. శతరంగుల వెలుగులతో నిర్మితమైన దేవాలయంలో అత్యంత శక్తివంతులైన దేవతల మండలి సమావేశం అయింది. ఆ దేవాలయం ఆత్మమహాసభ, దేవతలు మాత్రమే ప్రవేశించగల ప్రదేశం. వెలుగు లోపల ప్రవహిస్తూ జ్యోతి ప్రవాహంలా కదులుతూ దేవతల రూపాల్లో జారుకుంది. కేంద్రంలో ఒక భారీ స్ఫటిక స్తంభం. దాని పేరు ఆత్మగర్భ దీపస్తంభం. సృష్టిలో ఈ ఆత్మ మేల్కొన్నా అది మొదట ఇదే స్తంభం కంపిస్తుంది. ఇప్పుడు అది భీకరంగా కంపిస్తోంది. అంగరగ్ని దేవత అగ్నితుల్య ఆ మండలిలో అత్యంత వేగంగా స్పందించినది. ఈ ప్రకంపన వేల సంవత్సరాల తర్వాత కనిపించింది. ఇది సాధారణ ఆత్మ కాదు, అంది ఆమె కళ్ళలో మండే దీపపు జ్వాలల్లాంటి ప్రకాశంతో. వెలుగు స్వరూపిణి దేవత అన్విష ఆ ప్రకంపనను స్పర్శిస్తూ, ఇది ఎవరిది అని మెల్లగా అడిగింది. పవనమయ దేవత సంపూర్ణి తన చేతిని విస్తరించి గాలి తరంగాలపై విరబూసిన ఆత్మశక్తిని పట్టుకుని, ఇది మానవ లోకంలో మేల్కొంటోంది, కాని ఇది దేవత ఆత్మ అంది. దేవతలందరూ నిలబడి ఒకరినొకరు చూశారు. దేవత ఆత్మ మానవ లోకంలో, అది అసాధారణం. అది ప్రమాద సంకేతం. అది ఒక మహా మార్పుకు ముందస్తు హెచ్చరిక. ఆత్మగర్భ స్తంభం మళ్లీ కంపింది. ఈసారి స్పష్టంగా ఒక ఆకారం కనిపించింది. ఒక వెలుగు గుండ్రంగా మారుతూ ఒక రూపం తయారైంది. ఓ అమ్మాయి, వెలుగుతో నిండిన ఆత్మ రూపం. ఆమె పేరు ఆరణ్య. కానీ దేవతలు ఇంకా ఆరణ్య అనే మానవిని తెలుసుకోలేదు. వారు తెలుసుకున్నది ఒక్కటే, ఆమె ఆత్మ దేవతల ఆత్మలతో సమానంగా ప్రకాశిస్తోంది. అయితే అందరి కళ్ళలో భయం కనిపించింది. ఎందుకంటే చీకటి లోకరాజు ఘోరాంతక వేల సంవత్సరాల నుంచి ఎదురుకండే ఆత్మ ఇదే. భూమి లోకం ఆరణ్య పుట్టుకథ. భూమి మీద మానవ లోకంలో ఒక చిన్న పల్లె, అడవులు, నదులు, కొండలు చుట్టుముట్టిన ప్రశాంత ప్రదేశం అరుణవనం. ఆ గ్రామంలో పుట్టిన అమ్మాయి ఆరణ్య. ఆమె చిన్నప్పటి నుంచి భిన్నం. అందరూ చూసే ప్రపంచాన్ని చూసేది కాదు. ఆమెకు గాలి మాట్లాడుతున్నట్టు వినిపించేది. నది నీరు ఆమె ముఖం తాకితే అది ఏదో చెప్పినట్టు అనిపించేది. రాత్రి నక్షత్రాలు ఆమె వైపు చూస్తున్నట్టు మెరుస్తూ ఉండేవి. ఆమెకు అన్నీ జీవంతో కనిపించేవి. కానీ గ్రామస్తులకు ఆమె వింతగా కనిపించేది. పిచ్చి పిల్ల అని కొందరు, దేవుడి దయతో పుట్టిన అమ్మాయి అని కొందరు అనేవారు. ఆమె తల్లి ఔజస్విని ఆమెను రక్షిస్తూ పెంచింది. నీకు ఉన్నది వరం అమ్మా, దూరం పెట్టకూడదు అంటుండేది. కాని ఆరణ్య తన శక్తి గురించి తెలియదు. ఆమె లోపల నిద్రిస్తున్నది దేవత ఆత్మ శక్తి. మేల్కొలుపు ప్రారంభం ఏకాంత రాత్రి. ఒక రాత్రి గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు గమనం ఆపినట్టు నిశ్శబ్దం. ఆరణ్య తన ఇంటి బయటకు నడిచి వచ్చింది. అడవి వైపున కొన్ని దీపాల్లాంటి కాంతులు కనిపించాయి. అవి మానవుల కళ్ళకు కనపడవు, కానీ ఆమెకు మాత్రం స్పష్టంగా కనిపించాయి. ఆ కాంతులే ఆమెను పిలుస్తున్నారు. ఆమె నడిచి అడవి లోపలకు వెళ్ళింది. గాలి మెత్తగా అరిచింది. నీ సమయం వచ్చేసింది. ఆరణ్య ఆగిపోయింది. అప్పుడే ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది. ఒక స్వచ్ఛమైన కాంతి రేఖ పై నుండి కిందికి పడింది. కాంతి ఆమె ఛాతిని తాకిన క్షణమే
ఆమె శరీరం గాల్లో లేచింది. ఎదురు చూసిన ఆత్మజ్యోతి ఆమెలో ప్రవహించింది. అన్ని రకాల శబ్దాలు ఒక్కసారిగా వినిపించాయి. దేవతల శబ్దాలు. అరుణవనం కంపించింది. అడవిలో ఉన్న చెట్లు వంగాయి. జంతువులన్నీ భయంతో దాక్కున్నాయి. ఆరణ్య కళ్ళలో ఒక దివ్య కాంతి వెలిగింది. ఆమె శరీరం అంతా ప్రకాశించింది. మొదటి మాట ఆమె నోట నుంచి వచ్చినది, నేను ఎవరు? ఆ మాట వింటూనే ఆకాశంలో ఉన్న స్తంభం, ఆత్మగర్భ స్తంభం, బలంగా కంపింది. దేవతలందరూ ఒక్కసారిగా లేచారు. వెలుగు దేవత అన్విష గట్టిగా అంది. ఆత్మ మేల్కొన్నది. దేవత జ్యోతి మానవ శరీరంలో వెలుగుతోంది. చీకటి లోక ప్రతిక్రియ. ఆ క్షణం ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న చీకటి లోకం తమస్లోకములో ఘోరాంతక ఎర్రసింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ ఆత్మలను తినే పొగలు కదులుతున్నాయి. ఆకాశంలో భయంకరమైన మబ్బులు మెరుస్తున్నాయి. ఆత్మగర్భ కంపనతో అతని కళ్ళను తెరిచాడు. మళ్ళీ వెలిగిందా ఆ ఆత్మ? అతని ముఖం నెమ్మదిగా చిరునవ్వుతో మాడిపోయింది. చాలా కాలంగా ఎదురు చూశాను. ఆమె మళ్ళీ భూమికి వచ్చిందా? అతని స్వరం చీకటిని కదిలించింది. ఘోరాంతక చేతిని ఎత్తగానే పొగల మధ్య 3 రాక్షస నీడలు బయటకు వచ్చాయి. పోవండి, అతను గర్జించాడు. అరుణవనంలో వెలిగిన ఆత్మజ్యోతిని తెచ్చండి. ఆమెను నాశనం చేయకండి. నాకు సజీవంగా కావాలి. చీకటి నీడలు భూమి వైపు దూసుకెళ్లాయి. ఆరణ్య పునర్జన్మ రహస్యం. ఆమె శరీరం కిందికి దిగింది. ఆమె కళ్ళు ఇంకా వెలుగుతున్నాయి. ఆమెకు తెలిసింది, ఆమె మానవురాలు కాదు. ఆమె దేవత ఆత్మను మళ్ళీ పొందింది. కానీ ఎందుకు? ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. ఆరణ్య, నీవు గత జన్మలో వెలుగు స్వరూపిణి. కానీ చీకటి లోకంతో జరిగిన యుద్ధంలో నీ ఆత్మ విరిగిపోయింది. ఈ జన్మలో అది మళ్ళీ మేల్కొంటోంది. ఆరణ్య చేతిని గుండెపై పెట్టుకుంది. అదే సమయంలో యాస్టరిస్క్ వెలుగు గుండ్రంగా మారి ఆమె చేతుల్లో 2 శక్తులుగా మారింది. పాయింట్ 1 ఆత్మజ్యోతి. పాయింట్ 2 ప్రాణశక్తి. యాస్టరిస్క్. ఆమె శరీరంలో ఎప్పుడూ లేని వేడి, బలమైన శక్తి ప్రవహించింది. కానీ అదే సమయంలో ఆమె వెనుక ఒక చీకటి నీడ పడింది. ఆమె కళ్ళలో భయం మెరుస్తూనే శక్తి మరింత వేగంగా ప్రవహించింది. అడవి నిశ్శబ్దంగా ఉన్న దూరాన 3 చీకటి ఆకారాలు ఆమె వైపు వస్తున్నాయి. చాప్టర్ 1 ముగింపు. తదుపరి చాప్టర్ 2లో వచ్చే అంశాలు. ఆరణ్యపై మొదటి దాడి. ఆమె ఆత్మజ్యోతి మొదటి మేల్కొలుపు శక్తి. దేవతల మండలి నిర్ణయం. ఘోరాంతకుడి యుద్ధ ప్రణాళిక. ఒక కొత్త దివ్యగురువు ప్రవేశం. చాప్టర్ 2 ఆత్మ పిలుపు వినిపించిన క్షణం. సీన్ 1 అరణ్యవనంలో రహస్య నిశ్శబ్దం. చీకటి ఆవహించిన అరణ్యవనం ఆ రేయి అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. గాలికి కూడా శబ్దం లేదు. ఆకాశంలో మబ్బులు చేరి చంద్రుడి వెలుతురు నేలమీదకి రానివ్వకుండా దాచేశాయి. అయితే ఆ నిశ్శబ్దంలో ఒక తేలికపాటి శబ్దం వినిపించింది. అది అడవిలోని జీవులది కాదు. అది గాలి కాదు. అది నీటి చప్పుళ్ళు కావు. ఒక మాయమైన ప్రకాశం. ఒక దివ్య స్పర్శ. నెలవంక కూడా తాకని ఆ చీకటిలో ఒక్కసారిగా నెమ్మదిగా వెలుగుతూ కనిపించింది. అమనుష్య శక్తి తన కదలికను ఆ సన్నగా వెలిగే వెలుగులో దాచింది. సీన్ 2 ప్రకృతి. ఆరణ్యను పిలిచిన మొదటి క్షణం. ఆరణ్య ఆ రేయి అసహనంగా పడుకపై తిరుగుతూ ఉంది. ఆమె హృదయంలో ఏదో పిలుపు వినిపిస్తుంది అన్న భావన. ఆమె చెవుల కాదు, ఆమె మనసు కాదు, ఆమె ఆత్మ ఏదో వినిపిస్తోంది. అకస్మాత్తుగా జనాల బయటకు దివ్యమైన తెల్లని కాంతి ఒక గీతలా మెరిసింది. ఆ కాంతి మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఆరణ్య కళ్ళల్లో భయం లేదు. ఆమె మనసులో ఉన్నదే ఒక్కటి, నన్ను ఎవరూ పిలుస్తున్నారు. ఆమె బయటకు వచ్చి చూసింది. అయితే రాత్రి అడవిలో మార్గం చూపేలా చిన్న చిన్న వెలుగు బిందువులు మెరుస్తూ ఉన్నాయి. అవి గాలి ప్రవాహంలో తేలుతూ ఆమెను అడవి లోపలికి నడిపిస్తున్నాయి. అవి దేవత లోకానికి చెందిన ఆత్మదీప్తులు. సీన్ 3 అడవి హృదయం మేల్కొనడం. ఆరణ్య అడవిలో అడుగుపెడుతూనే పెద్ద చెట్లు స్వల్పంగా వంగాయి.
ఆమెకు నమస్కరిస్తున్నట్టుగా. గాలిలో ఒక విచిత్రమైన వేడి, భూమిలో ఒక పిలుపు, ఆకాశంలో ఒక దివ్య అలజడి. అడవి మొత్తం ఒకే స్వరంతో ఆమెతో మాట్లాడుతోంది. అది మాటల రూపంలో కాదు, కానీ శక్తి రూపంలో. ఆమెకు అడుగుపెట్టే ప్రతి చోట నేల మీద నక్షత్రాల్లా చిన్న చిన్న వెలుగులు మెరిశాయి. ప్రకృతి ఆమెను గుర్తించింది. ప్రకృతి ఆమెకు నమస్కరించింది. సీన్ 4 ఆత్మస్తంభం మేల్కొనడం. అడవి అంతర్భాగంలో నిర్జనంగా కనిపించే ఒక పురాతన రాయి వేదిక ఉంది. అక్కడ శతాబ్దాలుగా ఎవ్వరూ అడుగు పెట్టలేదు. ఆరణ్య అటువైపు నడుస్తున్నప్పుడు రాయిలోని పాత చీలికల నుంచి అతినీలలోహిత కాంతి బయటికి వచ్చింది. ఆ కాంతి ఒక్కో సెకనుకు పెరుగుతూ ఒక నిలువైన స్తంభంలా ఆకాశం వరకు విస్తరించింది. అదే ఆత్మస్తంభం. ఆమె చేరగానే ఆత్మస్తంభం లోపల ఏదో తిరుగుతున్నట్టు, కంపిస్తున్నట్టు కనిపించింది. అది ఒక శక్తి కాదు, అది ఒక ఆత్మ. ఆమె సొంత ఆత్మ యొక్క ప్రతిధ్వని. సీన్ 5 అరణ్య సీస్ హర్ ఓన్ డివైన్ సెల్ఫ్. ఆత్మస్తంభం వెలుగులో ఆరణ్య ఒక కాంతి స్వరూపాన్ని చూసింది. ఆ కాంతి ఆమెనే. అదే ఆమె ఆత్మ రూపం. దివ్యమైన, శుభ్రమైన, శాశ్వతమైన రూపం. ఆ రూపం ఆమెకు చేతులు చాపింది. ఆ పిలుపు మాటల రూపంలో వినిపించలేదు, కానీ అది చెప్పినది ఇదే: ఆరణ్య, నీ కాలం వచ్చింది. ఆమె దగ్గరవుతూ ఉండగా ఆమె శరీరం నుంచి వెలుగులు విడిపోయి ఆత్మరూపంతో కలుస్తున్నాయి. ఆమెకు తనలో ఇప్పటి వరకు దాగి ఉన్న శక్తి, తన జన్మ కారణం, తన ధర్మం అన్నీ ఒక్కసారిగా స్పష్టమయ్యాయి. సీన్ 6 ద డివైన్ మర్జ్. ఒక భారీ దివ్య తరంగం ఆరణ్యను దాటి వెళ్ళింది. ఆమె కాళ్ళు నేల నుండి ఎగిరాయి. శరీరం మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. ఆమె జుట్టు గాలిలో దివ్య జ్వాలల్లా ఊగింది. ఆమె చేతుల నుంచి తేలికపాటి నక్షత్ర కణాలు బయటికి వచ్చాయి. దేవత లోకానికి ప్రత్యేకమైన ఒక శక్తి ఆమెలో ప్రవేశించింది. అదే ఆత్మ జ్యోతి. ఆమె ఆ శక్తితో మునిగిపోయినప్పుడు ఆమె మనసులో దేవలోక స్వరాలు వినిపించాయి. స్వప్నంలా, కానీ నిజం. దూరం నుంచి దేవతలు ఆమెను పిలుస్తున్నట్టుగా. సీన్ 7 తమసా వరల్డ్ అవేకెనింగ్. ప్రకాశం భూమిపై మేల్కొనగా చీకటి ప్రపంచం కూడా దానిని చూసింది. తమసలోకంలో ఉన్న గోరంటకుడు తన సింహాసనంపై కన్ను తెరిచాడు. అతని ముఖంలో ఒక్క చిరునవ్వు. దేవతల పిడుగు భూమిపై పడ్డది, కాబట్టి యుద్ధం మొదలైంది అని అతను నెమ్మదిగా అన్నాడు. ఆ క్షణంలోనే చీకటిలోక సైన్యాలు అతని చుట్టూ చేరాయి. అతను 3 అత్యంత ప్రమాదకర నీడ జీవులను బయటికి పంపాడు. ఆమెను కనుగొనండి. సీన్ 8 అరణ్యస్ ఫస్ట్ బర్స్ట్ ఆఫ్ డివైన్ పవర్. అడవిలో చీకటి జీవులు చేరుకునే సమయానికి ఆరణ్య తన చేతుల్లోకి కొత్త శక్తి ప్రవహిస్తున్నట్టు అనుభవించింది. ఆమె భయపడలేదు. ఆమె గుండె తొలిసారిగా దైవ తాకిడి పొందింది. తనను రక్షించుకోవాలనే ఆలోచనే లేకుండా ఆమె చేతిని ముందుకు చాచి చూసింది. ఆమె చేతుల నుంచి తెల్లని కాంతి రేఖలు ఆకాశాన్ని కోసేలా బయటికి దూసుకెళ్లాయి. చీకటిని ఆ క్షణంలో చీల్చేసింది. మొదటిసారి ఆమె మానవురాలిగా కాకుండా దివ్యశక్తిని ధరించిన ఆత్మరూపంగా మారింది. సీన్ 9 అరాకల్ వాయిస్ ఆఫ్ ద గాడెస్. ఆ వెలుగులోకి ఒక స్వరం వచ్చి ఆరణ్య చుట్టూ మారుమోగింది. సౌమ్యంగా, కానీ దివ్యంగా. దూరం నుంచి వచ్చే దేవతవాణి. ఆరణ్య, నీ ప్రయాణం మొదలైంది. నీ శక్తి నిన్ను రక్షించడానికి కాదు, భవిష్యాన్ని రక్షించడానికి. ఆరణ్య ఆశ్చర్యంతో, ఆవేశంతో నిలబడి వినింది. ఆమె జీవితం ఇక మామూలు కాదు. ఆమె నిర్ణయాలు, ఆమె మార్గం ఇక దేవతల యుద్ధంలో ఒక కీలకతరం. సీన్ 10 ద ఫస్ట్ ఓమెన్. చీకటి జీవులు అడవిలో నీడలాగా పరిభ్రమించాయి. ఆరణ్య వెనుక ఒక ఎర్ర వెలుగు మెరుపులా పరిగెత్తింది. అది చీకటి శక్తి హెచ్చరిక. ఆరణ్య భయపడలేదు. ఆమె కళ్ళలో తొలిసారి దివ్యకాంతి కనబడింది. కేవలం ఒక మాట ఆమె హృదయంలో ప్రతిధ్వనించింది: యుద్ధం మొదలైంది. చాప్టర్ 3 దివ్యరేఖ పిలుపు. ఆరణ్య మొదటి పరీక్ష. సీన్ 1 రాత్రి. అడవిలో నిశ్శబ్దం చీలిన క్షణం.
ఆరణ్య చేతుల నుంచి వెలువడిన బంగారు కాంతి అడవిని పూర్తిగా ప్రకాశింపజేసింది. ఆ కాంతి తగ్గిపోయిన తరువాత అడవి మళ్ళీ మునుపటి శాంతికి తిరిగినట్టే కనిపించింది. కాని ఆరణ్య మాత్రం మారిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని భయంతో కాదు, ఏదో దివ్య తాకిడి శరీరమంతా ప్రవహిస్తోంది. అమ్మవారు ఆమెను పిలుస్తున్నట్టుగా, ప్రకృతి ఆమెకు మార్గం చూపుతున్నట్టుగా. అయితే ఇంతలోనే అడవి మూలల్లోకి కొంచెం అసహజ చీకటి ప్రవేశించింది. ఎవరో లేదా ఏమో ఆమెను చూస్తున్నట్టుగా. ఆరణ్య మెల్లగా వెనక్కి చూసింది. కాని ఎవ్వరూ అక్కడ లేరు. అంతలో భూమి లోపల నుండి ఒక మృదువైన కంపనం వచ్చింది. ఆమె హృదయం తెలుపుతోంది, మొదటి పరీక్ష మొదలవుతోంది. సీన్ 2 దేవతవాణి మళ్ళీ వినిపిస్తుంది. ఆమె గుండె లోపల నుంచి ఒక నెమ్మదైన దివ్య స్వరం జాలువారింది. ఆరణ్య, నీలోని శక్తి మేల్కొంది. కానీ శక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు. నీ హృదయం, నీ ధైర్యం, నీ దివ్య గుణం, ఇవే నీకు దారి చూపుతాయి. ఆరణ్య కళ్ళను మూసింది. ఆ స్వరం ఆమెకు దిక్సూచిలా అనిపించింది. నీ తొలి పరీక్ష దివ్యరేఖ, అదే నీకు మార్గం చూపుతుంది. అయితే ఆమె అందుకు అర్థం చేసుకునే లోపలే ఆకాశంలో ఒక వెండి గీత మెరుపులా ఏర్పడింది. ఆ గీత భూమిని తాకింది. అది మార్గం చూపే డివైన్ పత్ లైన్, దివ్యరేఖ. సీన్ 3 దివ్యరేఖ వైపు తొలి అడుగు. ఆరణ్య ముందుకు అడుగు వేసిన ప్రతిసారి దివ్యరేఖ వెలుగులు ఆమె పాదాల దగ్గర వికసించాయి. జీవులు, పక్షులు, అడవి ఇట్సెల్ఫ్ ఆమెను గౌరవిస్తూ నిశ్శబ్దంగా మార్గం ఇచ్చాయి. ఈ మార్గం ఆమె ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ రహస్యమయమైన శక్తి ఆమె మార్గాన్ని నిర్ణయిస్తోంది. అంతలో ఆమె ఒక కొండపైకి చేరింది. అక్కడి నుంచి దూరంగా కనిపిస్తున్నది ఒక పెద్ద కృష్ణనదిలో వెలిగిపోతున్న శక్తి వలయం. చీకటి మరియు వెలుగు అక్కడ యుద్ధం చేస్తున్నట్టుగా. సీన్ 4 మొదటి ఎదురుకాల్పన. ఆ నదికి దగ్గరకి వచ్చిన వెంటనే ఆరణ్య తన శరీరంపై ఒక చల్లని గాలి తాకినట్టు అనుభవించింది. అది సాధారణ గాలి కాదు, అది టెమసా లోకంకి చెందిన గాలి. ఆ కనుక ఆమె వెనుక గ్రర్రర్ ఒక పెద్ద షాడో బీస్ట్ ఆమెపై దూసుకొచ్చింది. అది తనసలోకం నుంచి వచ్చిన 3 నీడ జంతువుల్లో ఒకటి. దాని శరీరం పొగతో తయారైనట్టుంది. కళ్ళలో మాత్రమే అగ్గి వెలిగిపోతుంది. ఆరణ్య భయపడలేదు. కాని ఆమెకు తన శక్తిపై ఇంకా పూర్తిగా నియంత్రణ లేదు. నీడ జంతువు చీకటి గాలిలా ఆమెపైకి దూసుకొచ్చింది. ఆరణ్య చేతిని ముందుకు చాపింది. కాని ఈసారి కాంతి రాలేదు. ఆమె గుండె ఉలిక్కిపడింది. ఇప్పుడు ఎలా రక్షించుకోను? అప్పుడే సీన్ 5 తొలి ఆత్మ మార్గదర్శకం. ఆత్మస్తంభంలో కనిపించిన ఆమె ఆత్మరూపం ఆమె వెనుక నిలబడి ఉన్నట్టు. ఒక దివ్యమైన శబ్దంలో, మాటలలో కాకుండా ఆలోచనలో మాట్లాడింది. భయపడకు, శక్తి చేతుల్లో కాదు, నీ హృదయంలో ఉంది. ఆరణ్య లోతుగా ఊపిరి పీల్చుకుంది. ఆమె చేతులు ఇక ట్రెంబలింగ్ కాదు, ఆమె హృదయాన్ని ఆ కాంతితో నింపుతూనే తన అరచేతులు వేడెక్కాయి. ఒక క్షణం షహ్వర్వా వెండి, బంగారు కాంతి పేలింది. నీడ జంతువు వెనక్కి విసరబడింది. చీకటి పొగలా మాయమైంది. ఆరణ్య మొదటిసారి తన శక్తిని నియంత్రించింది. సీన్ 6 ద టెంప్టేషన్ ఆఫ్ టెమసా. అయితే వెంటనే ముందు ఉన్న నీడ పగుళ్ల నుండి ఒక చీకటి నెమ్మదిగా పైకి వచ్చింది. ఒక స్వరం గంభీరంగా, అన్యలోకంగా, భయంకరంగా, నీవు ఇంకా శక్తివంతురాలు కాదు. నీ శక్తి చిన్నది, నీ హృదయం బలహీనది. అది తమసలోకపు గోరంటకుడి స్వరం. ఆ రేయి అతను నేరుగా రాకపోయినా తన చీకటి ప్రతిధ్వని ఈ ప్రపంచంలోకి సీప్ అయింది. ఆరణ్య తన శరీరం మీద ఒక భారీ ఒత్తిడి అనుభవించింది. అతని మాటలు నిజం కాదు అని తెలిసినా ఆ చీకటి ఆమె మనసును పరీక్షిస్తోంది. గోరంటకుడి స్వరం మళ్ళీ ప్రతిధ్వనించింది. నా వైపు రా, నీ భయం నేను తీసిపెడతాను, నీ శక్తి నేను పెంచగలను. ఆరణ్య ఒక క్షణం నిలిచిపోయింది. ఇది ఆమె పరీక్ష. సీన్ 7 ద లైట్ విదిన్ అవేకెన్స్. అప్పుడే ఆరణ్య గుండెల్లో ఒక చల్లని ప్రకాశం పుట్టింది.
ఆమె హృదయం నుంచి బంగారు కాంతి లేచింది. ఆకాశంలో దేవత వాణి థండర్ లైక్ గా వినిపించింది. ఆరణ్య, చీకటి నీకు వాగ్దానం చేసే ప్రతిదీ నిన్ను బంధించడానికి మాత్రమే. నీ శక్తి నీలోనే ఉంది. ఆ క్షణంలో ఆమె కళ్ళలో దివ్యకాంతి వెలిగింది. చీకటి మాటలు ఆమె మనసులో నుంచి మాయమయ్యాయి. గోరంటకుడి స్వరం కోపంతో కేక వేసింది. మరి చూద్దాం, నువ్వు ఎంతకాలం నిలబడగలవో. చీకటి ఆమె చుట్టూ తిరిగి అడవిలోకి జారుకుంది. యుద్ధం ఆగలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సీన్ 8 ద పాత్ టు ద క్రిస్టల్ రివర్. ఆరణ్య ముందుకు సాగింది. దివ్యరేఖ ఆమెను నడిపిస్తూ ఉంది. ఆమె ముందున్నది నీలం వెండి కాంతితో మెరిసే పురాతన కృష్ణనది. లక్షల సంవత్సరాలుగా దేవతలు, యోగులు, ఆత్మలు ఈ నదిని శక్తిసాధన స్థలంగా పూజించారు. నది మీద ఒక విచిత్రమైన వలయం ఉంది. అది తేలుతూ ఉంది. మధ్యలో ఒక భారీ స్ఫటికం. దివ్యనది రక్షకుడి హృదయం. అది ఆమె దగ్గరకు వచ్చే వరకు నిద్రలోనే ఉంది. సీన్ 9 ద క్రిస్టల్ హార్ట్ అవేకెన్స్. ఆరణ్య దగ్గరకు వచ్చిన క్షణంలో నదిపై ఉన్న స్ఫటికం ఒక్కసారిగా వెలిగింది. నీటి అలలు దివ్యమైన రిథంలో కదిలాయి. నది మధ్యలో ఒక ఆత్మరూపం ఏర్పడింది. శాంతితో నిండిన పెద్ద తెల్లని ఆత్మపక్షి. దాని రెక్కలు వెండి కాంతి, దాని కళ్ళలో దివ్య జ్ఞానం. ఆరణ్య, అది మాట్లాడింది. నిన్ను నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆరణ్యకు తెలిసింది, ఇదే ఆమె మొదటి దివ్య గురువు. సీన్ 10 ఫస్ట్ ట్రైనింగ్ బిగిన్స్. ఆ పక్షి వేదాంశ ఆరణ్య చుట్టూ ఎగురుతోంది. శక్తి ఒక వరం కాదు, శక్తి ఒక భారం. దాన్ని వేసుకోగలిగితేనే నువ్వు దేవతల యోధురాలు అవుతావు. ఆరణ్య తల అడ్డుకుంది. నేను సిద్ధం. వేదాంశ తన రెక్కలు విస్తరించింది. అయితే నీ మొదటి పరీక్ష మనసు నియంత్రణ. నీ భయం, నీ కోపం, నీ దుఃఖం ఇవి నీ శత్రువులు. వెంటనే నది మీద నీరు లేచి ఒక భారీ దివ్య వలయం ఏర్పడింది. ఆరణ్య లోతుగా ఊపిరి తీసుకుంది. ఆమె మొదటి అసలు శిక్షణ మొదలైంది. ఆమె యాత్ర అసలు మొదలైంది. చాప్టర్ 4 తమసాలోక విపత్తు, నీడల యుద్ధం ప్రారంభం. ప్రారంభ దృశ్యం తమసాలోకంలో సంగీతమైన నిశ్శబ్దం. ఆ లోకం ఒకప్పుడు దేవతల ప్రకాశంతో నిండిన ప్రకృతి ప్రపంచం. కానీ ఇప్పుడు అదే లోకం నల్లటి చీకటి మంచుతో కప్పబడిపోయింది. పర్వతాలు కూలిపోయాయి. ఆకాశం రక్తపు నెరలతో మారిపోయింది. ఎక్కడ చూసిన ఖాళీ, నాశనం, భయం. మంచు గాలి మధ్య నాగుల్లా కదిలే నల్లటి నీడలు నిట్టూరుస్తూ ఆమె తిరిగి వచ్చింది అని నీడల్లో విస్పర్స్ వినిపించాయి. అరణ్య ఆత్మ శక్తితో మొదటిసారి అడుగుపెడుతుంది. ఇంతలో ఒక ప్రకాశించే తెల్లటి రంధ్రం తెరుచుకుంది. అందులో నుండి అరణ్య క్రమంగా బయటకు వచ్చింది. కళ్ళలో నక్షత్రాల్లా కాంతి. చుట్టూ ఆమె శ్వాస తీసుకునేంతలే డివైన్ ఆరా. చేతులలో కాస్మిక్ బ్లూ గ్లో. తమసా లోకంలో మొదటిసారి పాదం పెట్టిన క్షణం చీకటి వెనక్కి తగ్గింది. భూమి కంపించింది. ఆమె నడిచిన ప్రదేశంలో చీకటి కరిగిపోయి వెలుగు పూసింది. టెమసా ప్రాణులు ఆర్నని గుర్తిస్తాయి. దూరంలో నల్లటి పొగల నుండి పెద్ద పెద్ద రాక్షస నీడలు వచ్చాయి. వాళ్ళ కళ్ళలో అగ్ని కాదు, ఒక భయంకరమైన కోపం, అసూయ, ధ్వంసం మాత్రమే ఉంది. ఒకటి గర్జించింది, ఆమె మాత్రం తిరిగి రాకూడదు. మరికొకటి, దేవతల రక్తం మా చేతుల్లోనే ముగుస్తుంది. అరణ్య నిశ్శబ్దంగా నిలబడి తమసా శక్తిని చేతులతో అనుభవించింది. ఆమెకు మొదటిసారి స్పష్టంగా అర్థమైంది, ఇది సాధారణ లోకం కాదు, ఇది ప్రాణాంతకమైన చీకటి కేంద్రం. ఆత్మ, స్పర్శ, ఆరా విజన్. రాక్షసుల శక్తిని చూడగానే అరణ్యకు ఆమె లోపల ఉన్న ఆత్మశక్తి రియాక్ట్ అయింది. అనుమేఘ దేవి స్వరం లోపల వినిపించింది. అరణ్య, నీ శక్తి నీలో లేదు, నీలో ఉన్న వేల జన్మలలో ఉంది. వాటిని వెలికి తీసుకో. అరణ్య కళ్ళను మూసుకుంది. ఒక గాలి ఆమె చుట్టూ చుట్టుకుంది. గత జన్మల నుండి డివైన్ మెమరీస్ ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. యోధురాలు అరణ్య, వైద్యురాలు అరణ్య,
రక్షకురాలు అరణ్య, జ్యోతిర్మయి అరణ్య, వాటన్నీ కలిసి ఒకే శక్తిగా ఆమె వెన్నులోకి ప్రవహించాయి. మొదటి నీడ యుద్ధం అరణ్య వర్సెస్ షాడో బీస్ట్స్. మొదటి రాక్షసం అరణ్యపై దూసుకొచ్చింది. అదే క్షణం బూమ్! ఆమె చేతుల నుండి నీలి అగ్నిజ్వాలలతో డివైన్ బ్లాస్ట్ వెలువడింది. రాక్షసుని శరీరం గాల్లోనే ధూళిగా మారిపోయింది. మిగతా రాక్షసులు చుట్టూ అరుస్తూ వరకు అరణ్య ముఖంలో మొదటి సెకండ్లోనే భయం లేదని వారు గ్రహించారు. వాళ్ళు ఒకేసారి దాడి చేశారు. అరణ్య చేతులు, జుట్టు, పొర అన్నీ భీకరంగా వెలిగాయి. ఆమె అడుగులు నేలను తాకగానే అక్కడ డివైన్ సర్కిల్స్ విరబూశాయి. నీలి తుఫాను లాగా ఆమె శరీరం శక్తివంతమైన స్పిన్ తీసుకుంది. ఒక క్షణం ఫోష్! అన్ని రాక్షసులు పవనంలో ఎగిరిపోయారు. టెమసాలోక హృదయం వెల్లడవుతుంది. మూలంలో చీకటి నుండి ఒక భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది. అది రాక్షసం కాదు, అది కోపం కాదు, అది భయం కాదు, అది ఒక శపించబడిన రాజు. అరణ్య, నీ ఆత్మశక్తులను నేను శపించినప్పుడు దేవతలు నన్ను నరకంలో బంధించారు. ఇప్పుడు నా సమయం వచ్చింది. అతని స్వరం 1000 డ్రమ్ములు ఒకేసారి గర్జించినట్లు ఉంది. ఆకాశం ఇట్సెల్ఫ్ బీటలు వేసింది. అరణ్య వెనక్కి నిలబడి, నీ శాపం ముగిసింది, ఈ లోకం విముక్తి పొందాలి అని చెప్పగానే ఆమె శరీరం నుండి డివైన్ షీల్డ్ బయటకు వచ్చింది. రాజు తన చేతులు ఎత్తాడు. అతని వెనుక నుండి వేలాది షాడో సోల్జర్స్ బయటకు వచ్చారు. భీకరమైన యుద్ధం మొదలు కాబోతోంది. అది దేవతల ఆధిపత్యం, ఆత్మల పునర్జన్మ, చీకటి రాజ్యమంతా మార్చే యుద్ధం. చాప్టర్ ఎండింగ్. ద వార్ బిగిన్స్. రాజు గర్జించాడు, ఇది కేవలం మొదటి అంకం. నీ ఆత్మను నేను చీల్చే వరకు ఈ యుద్ధం ముగియదు. అరణ్య తన కత్తిని డివైన్ ఆరతో పిలిచింది. భూమి తడిసి, ఆకాశం తెరచుకుని వేలాది నీడలు ఆమెపై దూసుకొచ్చాయి. అరణ్య చుట్టూ డివైన్ సర్కిల్ వెలిగింది. నీలం మరియు బంగారు వెలుగులు పేలాయి. మరి యుద్ధం మొదలైంది. చాప్టర్ 5. ఆత్మజ్యోతి మేల్కొలుపు, దివ్య గుహ రహస్యం. అశ్విన్ కి శిలాలోకంలోని పరీక్ష పూర్తయిన తర్వాత అతని ఆత్మలో ఏదో కొత్త వెలుగు పుట్టింది. కాని అది పూర్తిగా మేల్కోలేదు. అది కేవలం మొదటి చీకటిని ఛేదించిన ఉదయ కిరణంలా మాత్రమే ఉంది. శిలాదేవత ఇచ్చిన సంకేతంతో అశ్విన్ గమ్యానికి తదుపరి దారిలో అడుగుపెట్టాడు. అది ప్రళయకాలం నుండి మూసివేయబడిన ఆత్మజ్యోతి గుహ. సీన్ 1. ఆత్మ గుహకు చేరిక. గిరి శిఖరాల్లో మబ్బులు భూమిని తాకుతున్నట్టుగా పొగలు కమ్ముకుని ఉన్నాయి. మధ్యలో ఒక నల్లటి శిలా గుహ. గుహద్వారం దగ్గరికి వచ్చిన క్షణం గాలి వణికింది. అశ్విన్ అడుగు పెట్టగానే గుహ గోడల్లో వేలాది చిన్న నక్షత్రాలు వెలిగాయి. ఆ వెలుగు అతనికి ఒక మాట చెబుతున్నట్టుంది. సాహసి, నువ్వు నిజంగా సిద్ధమా? సీన్ 2. ఆత్మ ప్రతిబింబ పరీక్ష. గుహ లోపల అశ్విన్ నిలబడగానే ముందు ఒక అద్దం లాంటి కాంతి గోడ ప్రత్యక్షమైంది. అందులో అశ్విన్ కనిపిస్తున్నాడు. కానీ అది అశ్విన్ కాదు. కళ్ళలో కోపం, ఛాతీలో చీకటి, గుండెల్లో భయం. అతని చీకటి రూపం. వెలుగులో ఉన్న అతడే చీకటిలో ఉన్న అతడితో ఎదురెదురుగా. చీకటి అశ్విన్ అన్నాడు, నన్ను జయించలేకపోతే నీకు ఆత్మ జ్యోతి దక్కదు. అశ్విన్ ప్రశాంతంగా నిలిచాడు. పోరాటం మొదలైంది. సీన్ 3. ఆత్మ లోపలి పోరాటం. ఇది ఆయుధాల యుద్ధం కాదు. ఇది అలజడి, నొప్పి, దుర్బలత, పశ్చాత్తాపం, అంతర్గత ప్రపంచం యుద్ధం. చీకటి అశ్విన్ అతనికి గతపు తప్పులను చూపించాడు. తన అపజయాలను చూపించాడు. తన భయాలను గట్టిగా వినిపించాడు. కానీ అశ్విన్ ఒక్క మాట మాత్రమే అన్నాడు, నేనే నువ్వు, నువ్వే నేనే. ఆ మాటతో చీకటి ఆకారం చీలిపోయింది. కాంతి రూపంలో మారింది. చీకటి అశ్విన్ ఒలిగిపోయి చెప్పాడు, నీ నిజాన్ని అంగీకరించేవాడు మాత్రమే ఆత్మజ్యోతి పొందగలడు. సీన్ 4. ఆత్మజ్యోతి ప్రత్యక్షం. గుహ అంతా ఒక్కసారిగా ప్రకాశించింది. మధ్యలో ఒక చిన్న దీపం వెలిగింది. అది మానవ చేతితో వెలిగించినది కాదు. అది ఆత్మజ్యోతి.
దీపం నుండి 3 బంగారు కిరణాలు బయలుదేరి అశ్విన్ గుండెలోకి ప్రవేశించాయి. గుండె చుట్టూ స్వచ్ఛమైన శక్తి పరిభ్రమణం మొదలైంది. అతని శరీరం కంపించింది. అతని ఆత్మ సంగీతం పాడింది. సీన్ 5 శక్తి మేల్కొలుపు. అశ్విన్ లోపల ఏదో విపరీతమైన శక్తి కదలింది. అరుదైన దివ్యశక్తి. గుహలో ఒక స్వరం వినిపించింది. ఆత్మజ్యోతి మేల్కొన్నది. అశ్విన్ చేతులు ముందుకు తీసుకెళ్లగానే అతని హస్తం నుండి నీటి లాంటి కాంతి ప్రవహించింది. అతనికి తెలిసింది, ఇది కేవలం శక్తి కాదు, ఇది తన జీవశక్తి యొక్క దివ్య మేల్కొలుపు. సీన్ 6 దివ్య రహస్యావరణం. గుహ చివరికి చేరుకున్నప్పుడు ఒక పురాతన శిలా పలక వెలిగింది. దానిపై 3 వాక్యాలు. వెలుగు నీతో ఉంది, చీకటి నీలోనే ఉంది, రెండింటినీ నడిపేవాడే దివ్యయోధుడు. అశ్విన్ అర్థం చేసుకున్నాడు, ఈ యాత్ర దేవతలకు సంబంధించి ఉన్న అదే సమయంలో ఇది తన ఆత్మలో జరిగే అంతర్ముఖ యాత్ర కూడా. సీన్ 7 గుహ నుండి బయటకు రావడం. ఆకాశం పగలబడి వెలుగు కురుస్తున్నట్లు కనిపించింది. పక్షులు అరుస్తూ స్వాగతం పలికాయి. అశ్విన్ గుహ నుండి బయటికి వచ్చినప్పుడు అతను పాత అశ్విన్ కాదు, తన ఆత్మను అర్థం చేసుకున్న, తన లోపలి చీకటిని జయించిన, తన స్వంత శక్తిని మేల్కొలిపిన దివ్యయాత్రికుడు. అతని పాదాల కింద నేల కూడా ప్రకాశించింది. అతని ముందున్న దారి ఇంకా పెద్ద పరీక్షల వైపు తీసుకెళుతోంది. కానీ ఇప్పుడు అతను సిద్ధంగా ఉన్నాడు. చాప్టర్ 5 ముగింపు. చాప్టర్ 6 అగ్నితత్వ దేవత పరీక్ష, శక్తి ధారణ యాత్ర. ఆత్మజ్యోతి మేల్కొన్న తర్వాత అశ్విన్ శరీరం లోపల వెలుగు తరంగాలు తిరుగుతున్నాయి. కాని అతను ఇప్పటికీ తెలుసుకోలేదు, ఈ శక్తి సులువుగా నడిపించలేడు. దాన్ని భరించేందుకు అతనికి ఇంకా మరింత సాధన కావాలి. అదే సమయంలో ఆకాశంలో ఎర్రటి వెలుగు ప్రత్యక్షమైంది. అగ్నితత్వ దేవత అనలేశ్వరి. ఆమె శరీరం నుంచి ఎర్రటి బంగారు కాంతి ప్రవహిస్తున్నది. కళ్ళు జ్వలిస్తున్న అగ్నిలాగా కఠినం, కానీ పవిత్రం. సీన్ 1 అగ్నిదేవత ప్రత్యక్షం. అశ్విన్ ముందు సుడిగాలి లాగా అగ్ని జ్వాలలు తిరిగి ఒక దివ్య రూపంలో చేరాయి. జ్వాలల మధ్య నుంచి ఒక స్వరం వచ్చింది. ఆత్మజ్యోతి మేల్కొన్న శరీరం దానికి తగినదిగా మారలేదే అశ్విన్. అశ్విన్ ఆశ్చర్యపోయాడు. ఎవరూ అతని పేరును చెప్పలేదు. కాని ఆమె అన్నది, నీ శక్తి ఇప్పుడు అగ్నితో శుద్ధి కావాలి. సీన్ 2 అగ్నిలోయకు ప్రయాణం. అనలేశ్వరి తన దివ్యదండాన్ని నేలమీద తాకగానే భూమి చీలిపోయింది. అదే చీలికలో నుంచి అగ్ని ప్రవహించే ఒక లోతైన లోయ కనిపించింది. అగ్నిపథ లోయ. ఇక్కడ గడ్డకట్టిన అగ్నిలా పల్చని ఎర్రటి పొగ ఎప్పుడూ తేలియాడుతూ ఉంటుంది. అశ్విన్ అడుగు పెట్టగానే పాదాలు మండాయి. గాలి వేడెక్కింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. సీన్ 3 మొదటి పరీక్ష, శరీర ధారణ. అగ్నిదేవత అతడిని చూస్తూ చెప్పింది, ఆత్మజ్యోతి వెలిగితే నీ శరీరం ప్రథమంగా శక్తిని భరించాలి. వెంటనే నేల నుంచి విశాలమైన అగ్నితరంగం పైకెగిరింది. అది అతని వైపు దూసుకొచ్చింది. అశ్విన్ కదలలేదు. అవును, అతను వెనక్కి తగ్గితే అతని ఆత్మజ్యోతి శక్తి అస్థిరంగా మారుతుంది. అగ్ని అతన్ని పూర్తిగా ముంచింది. శరీరం మండుతున్న నొప్పితో వణికింది. కాని అతను ఒక మాట మాత్రమే అన్నాడు, నా శరీరం నా ఆత్మకు సేవ చేస్తుంది. శరీరం మండినా ఆత్మ అగ్ని నెమ్మదిగా స్వీకరించింది. అగ్నిదేవత మొదటిసారి చిరునవ్వు నవ్వింది. సీన్ 4 రెండో పరీక్ష, శ్వాస శుద్ధి. అనలేశ్వరి చేతిని ఎత్తగానే గాలిలో చిన్న ఎర్రటి దివ్యకణాలు సృష్టించబడ్డాయి. ఇవి శుద్ధి కణాలు. ఇవి స్వీకరించగలిగితే నీ శ్వాస దివ్యశక్తిని భరించగలదు. శ్వాస తీసుకున్న ప్రతిసారి అశ్విన్ ఊపిరితిత్తుల్లో అగ్నివేడి పెల్లుబికింది. చల్లని కిరణాల్లా ఆత్మజ్యోతి వెలుగుతో ఆ శ్వాస పోరాడింది. అతను నేలమీద మోకాళ్ల మీద కూలిపోయాడు. అనలేశ్వరి గట్టిగా అరిచింది, శ్వాసను పట్టుకో, శక్తి నిన్ను గెలవనివ్వకు. అశ్విన్ దృష్టి లోపలికి మళ్ళింది. ఆత్మజ్యోతి నుండి వెలుగు చీలికలా వచ్చి శరీరాన్ని చుట్టేసింది. ఆ దివ్యకణాల వేడి నిలిచిపోయింది. అతను శ్వాస శుద్ధిని సాధించాడు.
సీన్ 5 మూడో పరీక్ష హృదయ శక్తి. ఇప్పుడు దేవత గాల్లో ఒక కాంతి బిందువును సృష్టించింది. అది చిన్నదే, కానీ అందులో అపారమైన శక్తి ఉంది. ఆమె చెప్పింది, ఇది అగ్నిహృదయ బీజం. దాన్ని నీ హృదయంలోకి తీసుకో. కాని గుర్తుపెట్టుకో, హృదయం స్వచ్ఛంగా లేకపోతే ఈ బీజం నిన్నే కాల్చేస్తుంది. అశ్విన్ చేతిని ముందుకు చాపాడు. బీజం అతని గుండెల్లో కలిసిపోయింది. ఒక్క క్షణం అతని శరీరం మొత్తం అగ్ని అవతారంలా జ్వలించింది. అంటే అది జీవశక్తితో అతన్ని సమర్పణగా తప్ప ఏమీ అంగీకరదు. అతను గుండె మీద చేతి పెట్టి నిశ్శబ్దంగా అన్నాడు, నా హృదయం నీదే. బీజం నెమ్మదిగా నొప్పిని విడిచి అతని శరీరంలో కొత్త శక్తిని నింపింది. అతని ఛాతీలో ఇప్పుడు ఒక చిన్న అగ్నికోర్ వెలిగింది. సీన్ 6 అగ్నిదేవత ఆశీర్వాదం. అనలేశ్వరి అతనికి దగ్గరకు వచ్చింది. ఇప్పుడే నీవు అగ్ని తత్వాన్ని భరించగలవు. ఆమె అతని మధ్యముల మీద ఒక దివ్య చిన్న జ్వాల ఉంచింది. ఆ జ్వాల శాశ్వతం. అది అశ్విన్ కు అగ్ని రక్షణ, అగ్ని జ్ఞానం, అగ్ని ధైర్యం ఇస్తుంది. దివ్య స్వరం వినిపించింది, ఇది అగ్నివర్ధిని. ఇది నిన్ను శుద్ధి చేస్తుంది, రక్షిస్తుంది. ముందున్న చీకటి నీ ముందర వణుకుతుంది. అశ్విన్ నిశ్శబ్దంగా నమస్కరించాడు. సీన్ 7 ముందున్న శాప పరీక్ష సంకేతం. అగ్నిదేవత వెనక్కి తగ్గుతూ చెప్పింది, ఇంకా 2 తత్వాలు మిగిలి ఉన్నాయి, నీరు మరియు గాలి. ఆమె చూపు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరింది. కాని వారికంటే ముందుగా ఒక చీకటి నీ కోసం కాచుకుంది అశ్విన్. ఆమె అడుగు వెనక్కు వేయగానే వెనుక జ్వాలల ప్రపంచం మాయం అయింది. మిగిలింది వేడి గాలిలో అశ్విన్ ఛాతీలో జ్వలించిన కొత్త అగ్ని శక్తి. చాప్టర్ 6 ముగింపు. ఈ అధ్యాయం అతని శక్తి శరీరంలో స్థిరపడే తొలి దివ్య పరీక్ష. తర్వాతి భాగం చాలా శక్తివంతమైనది అవుతుంది. చాప్టర్ 7 చీకటి నాదం. చీకటి అడవి అంచులకి చేరిన అన్వితాకు గుండె లోతుల్లో ఏదో తెలియని శబ్దం వినిపించింది. అది సాధారణ శబ్దం కాదు. అది నాదం లాంటి ఒక మర్మమైన స్పందన, భూమి మధ్యలో నుండి వచ్చే శ్వాసలాగా. ఆ నాదం ప్రతి క్షణం పెరుగుతూ ఆకాశాన్నే తాకేలా మారింది. పాయింట్ 1 శపించబడిన శూన్య లోక ద్వారం. అన్విత ముందు ఉన్న నేల రంధ్రం లాగా విప్పుకుని లోపల నుండి నల్లని పొగలు పైకి ఎగసాయి. అవి పొగలు కాదు, అవి వేలాది సంవత్సరాలు బంధించబడిన చీకటి శక్తుల శ్వాసలు. ఆ గుండ్రటి చీకటి వలయాన్ని చూసిన అన్విత నిశ్శబ్దంగా పిలిచింది, దీన్ని ఎవరు తెరిచారు? అప్పుడు అకస్మాత్తుగా వాయువు బరువయింది. వేలాది నీడలు వరుసగా కదులుతూ ఆ వలయం లోపల కలిసిపోయాయి. పాయింట్ 2 ఆత్మదేవత గాత్రం. ఆ సమయంలో ఆమెకు ఆ పరిచితమైన ఆత్మదేవత స్వరం వినిపించింది, అన్విత, ఇది శూన్యలోక ద్వారం. ముదురు దేవత కాల్నేత్రాను బంధించిన స్థలం. అన్విత ఆశ్చర్యంతో అడిగింది, ఎందుకు ఇప్పుడు తెరుచుకుంటోంది? ఆత్మదేవత గాత్రం కణం కూడా కంపించకుండా సమాధానమిచ్చింది, ఎవరో నీ ప్రపంచం నుండి వచ్చిన ఏదో శక్తి ఈ ద్వారాన్ని తన ప్రయోజనాల కోసం చిదిమేసింది. అన్విత హృదయం ఒక్కసారిగా దిగజారింది. ఈ ప్రమాదం దేవతల లోకం నుండి కాదు, భూమి నుండి ఎవరో చేస్తున్న కుట్ర. పాయింట్ 3 చీకటి నాదం రూపం దాల్చింది. వలయం నుండి అకస్మాత్తుగా ఒక భారీ శబ్దం వినిపించింది. తుమ్ తుమ్ తుమ్. నేల పగులుతున్నది, ఆకాశం తిరుగుతున్నది, అడవి వణుకుతున్నది. పొగల నుండి నల్లని నీడలు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఆ నీడలు ఏ ఆకారంలోనూ ఉండేవి కాదు. అవి ద్రవంలా కదిలి రూపం మారుస్తూ అన్విత వైపు దూసుకొచ్చాయి. అవి ఎవరో చెప్పలేము. అవి శబ్దం వినిపించలేదు. అవి కేవలం చీకటి గళం. పాయింట్ 4 అన్విత మొదటి దెబ్బ. అన్విత వెంటనే తన ఆత్మశక్తి ముద్రను ఆవరించింది. ఆమె గుండె నుండి వెలువడిన దివ్యకాంతి అలా వెలిసినట్లుగా విస్తరించింది. దివ్య కవచ జ్వాల. ఆమె చేతుల నుండి వెలువడిన తెల్లని జ్వాల ఆ నీడలపై పడగానే అవి శబ్దం చేస్తూ వెనక్కి తగ్గాయి. కానీ నీడలు ఒక్కొక్కటి చీలిపోతున్నప్పటికీ అవి మళ్ళీ ఒకే రూపంలో కలిసిపోయాయి.
5. నిజం బయటపడింది. అప్పుడు ఒక గొంతు చీకటి లోక ద్వారం నుండి వినిపించింది. ఆ గొంతు శబ్దం కాదు, ఒక దేవతా నినాదం కాదు, అది నిట్టూర్పే. అన్విత, ఆమె పేరు. చీకటి శూన్యంలో నుండి ఒక మనిషి ఆకారం బయటకు అడుగు పెట్టాడు. అతని కళ్ళలో కాళ్నేత్రా చీకటి గిరికీలు. అతను ఎవరు? అన్విత ఆశ్చర్యంతో అడిగింది. నువ్వెవరు? అతను నవ్వుతూ, నేను నీ లోకంలో నుంచే వచ్చినవాడిని. నీ ప్రపంచం దేవతల శక్తిలో భాగం. కానీ మీరు తెలుసుకోలేదు. 6. శూన్యదూత మధుకర్. ఆ వ్యక్తి తన పేరు చెప్పాడు. నేను మధుకర్, శూన్యదూత, కాళ్నేత్రా భక్తుడు. అతను తన చేతిని పైకి ఎత్తగానే ద్వారం మరింత పెద్దదిగా విప్పుకుంది. చీకటి శ్వాస భూమంతా వ్యాపించింది. అన్విత కవచం అతని శక్తి రావడంతో కంపించడం మొదలయింది. ఆత్మదేవత స్వరం భయంతో పలికింది. అన్విత, అతను లోకాలను కలిపి నాశనం చేసే కాళ్నేత్రా సంకేతదూత. ఇతని శక్తి మానవుడి నుండి కాదు. 7. ఆత్మశక్తి పరీక్ష 2వ రౌండ్. మధుకర్ తన చేతిని అన్విత వైపు చాటగా భారీ శక్తి ఆమెను వెనక్కి తొలగించింది. భూమి చీలిపోయింది. రాళ్లు గాల్లోకి ఎగిశాయి మరియు చీకటి శక్తులు ఆమెను చుట్టుముట్టాయి. అన్విత గుండె కొట్టుకోవడం కూడా ఆగినట్టుగా అనిపించింది. కానీ ఆత్మదేవత స్వరం గట్టిగా వినిపించింది. నీ శక్తి ఈ శరీరానికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ఆత్మలందరి శక్తి నీలో ఉంది. అన్విత కళ్ళు చురుక్కుమన్నాయి. ఆమె చేతులను రెండు వైపులా చాపుకుని పలికింది. ఆత్మ జ్యోతి, నా లోకాన్ని రక్షించడానికి వెలుగు కావాలి. అదే క్షణంలో ఆమె గుండె నుండి ఒక బలమైన నీలి కాంతి పేలిపడింది. 8. దివ్య కవచ రూపాంతరం ఆత్మరక్షక రూపం. అన్విత కవచం నీలి ప్రకాశంతో మార్పు చెందింది, అనగా దేవతలు అనుగ్రహించిన అసలైన రూపం. వెనుక నీలి జ్వాలల రెక్కలు, చేతుల మీద ఆత్మనాద ముద్రలు, నడుము చుట్టూ దివ్య రక్షణ వలయం, కళ్ళలో శ్వేత జ్యోతి. మధుకర్ వెనక్కి తగ్గాడు. ఇది ఆత్మరక్షక రూపం. ఇది దేవతలు మానవులకు ఇవ్విన అత్యున్నత శక్తి. 9. మొదటి పెద్ద యుద్ధం. అన్విత ముందుకు దూకింది. ఆమె వేగం మెరుపుని మించి ఉంది. ఒక దెబ్బతో నీడలలో దారి తెంచింది. రెండో దెబ్బతో చీకటి గోడలు పగలగొట్టింది. మూడో దెబ్బతో శూన్య శక్తులు వెనక్కి పరిగెత్తాయి. మధుకర్ కళ్ళు ఎర్రబడ్డాయి. నీ శక్తి పెరిగినా ఈ ద్వారం ఇప్పటికీ తెరుచుకున్నది. అతను తన శక్తిని మొత్తం చీకటి ద్వారంలోకి పంపాడు. ద్వారం రెట్టింపు పరిమాణంతో పెరిగిపోయింది. 10. శూన్యలోకం బయటపడటం. వలయంలో నుండి ఇప్పుడు ఒక భారీ నీడ కదిలింది. అది సాధారణ దేవత కాదు. అది విముక్తి కోసం వేల సంవత్సరాలు ఎదురు చూసిన ఒక చీకటి శక్తి. కాళ్నేత్రా యొక్క స్వయానా నీడ. అన్విత ఒక్క క్షణం హృదయ సంకోచం అనుభవించింది. స్వరం వినిపించింది. అన్విత, నీ సమయం ముగిసింది. 1. ఆత్మదేవత జోక్యం. అప్పుడు చీకటి శూన్యంలో కాంతి కిరణం దిగింది. ఆత్మదేవత స్వరమే అన్విత వెనుక నిలిచింది. చీకటి నీడ ఎదురు నిలిస్తే ప్రతి ఆత్మలోని కాంతి నీకు తోడుగా ఉంటుంది. ఆమె చేతిని అన్విత భుజంపై ఉంచింది. ఆ క్షణంలో అన్విత దివ్యశక్తి మొత్తంగా మేల్కొంది. ఆమె వెనుక నీలి ఆత్మరక్షక రెక్కలతో కలిసి పెద్ద కాంతి బాణం రూపుదాల్చింది. 1-2 చాప్టర్ ఎండింగ్. యుద్ధం ప్రారంభం. అన్విత ఆ బాణాన్ని చీకటి ద్వారం వైపు ఎత్తింది. మధుకర్ చిరునవ్వుతో అన్నాడు, నీ యుద్ధం ఇప్పుడే మొదలైంది. అన్విత సమాధానమిచ్చింది, ఈ ప్రపంచం మీద నీ నీడ పడనివ్వను. ఆమె బాణం కాంతితో ఆకాశం సుడులు తిరిగింది. చీకటి లోక ద్వారం కంపించింది. ఇదే మహాసమరానికి మొదటి నాదం. చాప్టర్ 7 ముగిసింది. చాప్టర్ 8 చంద్రసూత్రం, దేవకన్య మాయలోక యాత్ర. అగ్నికవచం శాపం గురించి నిజానికి చేరిన తరువాత అన్విత హృదయంలో మరో సందేహం మెలకువైంది. ఇది అంతా ఆరంభం మాత్రమేనా, లేక ఇంకా ఏదో పెద్ద శక్తి నన్ను పిలుస్తుందా? అర్ధరాత్రి వేళ
ఆకాశంలో చంద్రుడు అసాధారణంగా ప్రకాశించాడు. అన్విత నిద్రలోకి జారుతున్నప్పుడు ఆమె వీపు మధ్య నుంచి పల్చని నీలి కాంతి వెలిగింది. ఆ కాంతి ఆమెను ఒక కొత్త లోకానికి తీసుకెళ్లే ద్వారంగా మారింది. ఆ ద్వారం ముందు ఒక పురాతన రాతి స్తంభంపై ఇలా రాసి ఉంది: చంద్రసూత్రం తెరవగలది ఒక్క దేవకనే. ఆ లోకం పూర్తిగా వెండి కాంతిలో మెరిసింది. పూలు చంద్రకాంతితో కరిగినట్లు, చెట్లు సున్నితంగా వెలుగుతున్నట్లు. ఆమె ముందుకి వెళ్ళగానే అక్కడ ఒక భారీ చంద్రకవచం గాలిలో తేలుతూ కనిపించింది. అకస్మాత్తుగా ఒక మృదు స్వరం ప్రతిధ్వనించింది: అన్విత, నువ్వు అగ్నికన్య మాత్రమే కాదు, నువ్వు చంద్రసూత్ర రక్షకురాలు కూడా. అన్విత ఆశ్చర్యంతో అడిగింది: నేను ఎందుకు, ఈ శక్తి ఎందుకు నాకి వచ్చింది? ఆ స్వరం ప్రతిధ్వనిస్తూ చెప్పింది: దేవతల శక్తులు ఒక్క రంగులో ఉండవు. అగ్నిచేత శుద్ధి, నీటితో శాంతి, గాలితో జ్ఞానం, చంద్రసూత్రంతో ఆత్మస్పందన. అన్విత చేతులపై నీలి కాంతి పంచుమాలలా విరబూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఈ లోకం ఏదో చెప్పబోతున్నట్టుంది. చంద్రశక్తుల రహస్యంలోకి ఆమె మరింతగా మునిగినప్పుడు ఒక రహస్య జీవి, సగం వెలుగు సగం నీడలా ఉన్న నిశాచారి ఆమె ముందుకొచ్చింది. అది హెచ్చరించింది: ఈ శక్తి నీది అయినా దాన్ని తీసుకెళ్లాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సావధానంగా ఉండు దేవకన్య. అన్విత నిశ్చయంగా చెప్పింది: ఎవరైనా వచ్చొప్పస్, నేను వెనక్కి తగ్గను. నా లోకాన్ని, నా శక్తిని రక్షిస్తా. చంద్రసూత్రం ఆమె చేతిలో కరిగిపోతూ ఒక కొత్త శక్తిగా ఆమె శరీరంలో ప్రవేశించింది. మెల్లగా చంద్రలోక ద్వారం మూసుకుపోయింది. అన్విత కళ్ళు తెరిచేసరికి ఆమె మళ్లీ భూమిపైనే ఉంది. కానీ హృదయంలో కొత్త శక్తి, చేతుల్లో చంద్రకాంతి, ఆత్మలో భయం లేని ధైర్యం. ఈ శక్తి ఆమెను ముందున్న అత్యంత ప్రమాదకర యాత్రలోకి తీసుకుపోతోందని ఆమెకు స్పష్టంగా తెలిసింది. చాప్టర్ 9 స్టోరీ. రాత్రి చీకటి మబ్బుల్లో తేలికగా జారుకుంటూ ప్రపంచం అంతా ఒక అపూర్వ నిశ్శబ్దం పులుముకుంటోంది. అయితే ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక స్వరం వినిపించింది. అది అన్విత హృదయం నుండే వెలువడుతున్న అంతర్మంత్రపు స్పందన. అన్విత చంద్రలోక యాత్ర పూర్తి చేసుకుని భూమిపైకి తిరిగొచ్చినా ఆ లోకపు కాంతి ఆమె శరీరంలోనే మిగిలిపోయింది. చేతులు ఇంకా నీలి కాంతితో నిండాయి. గుండెలో ఒక స్వల్ప గీతం వినిపిస్తూ ఉంది. అది పావంగం కాదు, ఆత్మదీపం మేల్కొనబోతున్న సంకేతం. రాత్రి విశ్రాంతిలో అసాధారణ ప్రకంపన. ఆమె పక్కన ఉన్న దివ్యశిల్పం, చంద్రసూత్రం, ఇప్పటికే కొత్త రూపంలో ఉంది. అది ఒక చిన్న వెండి జ్యోతిలాగా ఆమె దగ్గర నిలిచింది. ఆకస్మికంగా గదిలోని గాలి వేగంగా కదిలింది. విండో తెరలు అటు ఇటు ఊగాయి. అన్విత గుండె వేగంగా కొట్టుకుంది. ఒక క్షణంలోనే ఆమె ముందర దగదగలాడే నీలి అగ్నిచక్రం ఏర్పడింది. అంతర్మంత్రపు గవాక్షం. ఈ గవాక్షం చంద్రలోక ద్వారంలా కాకుండా చాలా శక్తివంతంగా ఉంది. దాని మధ్యలో నల్లనీలి కాంతి తిరుగుతూ ఉంది. ఆ కాంతి అన్వితను ఆకర్షించింది. ఇది ఏమిటి? అన్విత నెమ్మదిగా అడిగింది. అప్పుడే ఒక స్వరం వినిపించింది. కాని అది మరెవరూ కాదు, తన సొంత ఆత్మ మాట్లాడుతుంది. అన్విత, నీలోని ఆత్మశక్తి మేల్కొనే సమయం వచ్చింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఎప్పటి నుంచో తనకు తెలియని శక్తి ఇప్పుడు స్వరం దొరికినట్టుంది. ఆత్మదీపం, ఫర్గోటెన్ ఇన్నర్ పవర్. పాతకాలపు దేవతలకు ఒక రహస్య శక్తి ఉండేది. దానిని ఆత్మదీపం అని పిలిచేవారు. ఈ శక్తి ఏ దేవతా లోకానికి చెందినది కాదు. ఇది ఆమె ఆత్మలో పుడుతుంది. ఈ శక్తిని మేల్కొలపగలిగేది 1,1000 సంవత్సరాలకు ఒకసారి పుడే ఆత్మవాహిని అనే వ్యక్తి మాత్రమే. ఇప్పుడు ఆ వ్యక్తి అన్వితనే. అన్విత అంతర్మాయలో ప్రవేశిస్తుంది. ఆమె గవాక్షంలోకి అడుగు వేసిన వెంటనే గాలి రూపాంతరం చెందింది. రంగులు మారిపోయాయి. హృదయంలోని స్పందన మరింత ఉన్నత స్థాయికి చేరింది. ఇది ఒక కొత్త ప్రపంచం కాదు, ఇది ఆమె అంతర్మాయం. చుట్టూ వెలుగుల నదులు ప్రవహిస్తున్నాయి. వెండి పూల చెట్లు ఊగుతున్నాయి. గాలి మంత్రాల్లా మెరిసింది.
ఈ ప్రపంచంలోకి వచ్చిన వారికి వారి సత్య స్వరూపం కనిపిస్తుంది. ఆత్మదీప ఆచార్యుడు ఋషి వశిష్ఠుని ఆత్మఛాయ. అక్కడ దూరంలో ఒక ఆకృతి నిలుస్తోంది. ఆత్మల్ని పోలిన ఒక సన్నని కాంతి రూపం. అది తిరిగి చూసింది. ఆయన ఋషి వశిష్ఠుని ఆత్మఛాయ. ప్రపంచమంతా ఆత్మశక్తులను పర్యవేక్షించే ఆత్మగురు. అతను చిరునవ్వుతూ అన్నాడు, అన్విత, చాలా కాలం తరువాత ఆత్మవాహిని మళ్ళీ పుట్టింది. అన్విత ఆశ్చర్యంతో అడిగింది, నేను ఆత్మవాహినినా? అవును. నీలోని ఆత్మదీపం పూర్వజన్మల నుండి నిద్రలో ఉంది. ఇప్పుడు అది మేల్కొంటోంది. ఆత్మ పరీక్షలు ప్రారంభం. అతను తన దండాన్ని నేల మీద బాదాడు. వెంటనే నేల మీద ప్రకాశించే వలయం ఏర్పడింది. మొదటి పరీక్ష ఆత్మధైర్యం. అందులో ఒక భారీ నీడ కనిపించింది. అది అన్విత భయాల రూపం. భయం నీ శత్రువు కాదు, నీ నీడ మాత్రమే, ఋషి అన్నాడు. అన్విత ఆ నీడను ఎదుర్కొంది. తన శ్వాసపై నియంత్రణ సాధించింది. అది ధీరేగా కరిగిపోయింది. మొదటి పరీక్ష విజయం. రెండో పరీక్ష ఆత్మవీర్యం. ఆ తరువాత వెండి మేఘాలు చుట్టుకున్నాయి. మేఘాల మధ్య ఒక తలుపు కనిపించింది. అది తెరవగానే ఒక శక్తివంతమైన ప్రకంపన ఆమెను ఢీకొట్టింది. ఈ పరీక్షలో అన్విత తన శక్తిని నియంత్రించడం నేర్చుకోవాలి. ఆమె చేతుల నుండి అణువణువుగా నీలి అగ్ని బయటకు వచ్చింది. ఆ అగ్నిని నియంత్రించడం మొదట కష్టంగా అనిపించింది. కాని కొద్దిసేపటి తరువాత అది ఆమె చేతుల్లో పుష్పాల్లా పూసింది. రెండో పరీక్ష పూర్తయింది. మూడో పరీక్ష ఆత్మమార్గ దర్శనం. చివరగా ఒక పెద్ద అద్దం లాంటి నిర్మాణం ఆమె ఎదుట ఆవిర్భవించింది. అందులో ఆమె భవిష్యత్తు, ఆమె దేవత్వం, ఆమె బాధ్యతలు, ఆమె త్యాగాలు గుసగుసలాడుతున్నాయి. అన్విత లోపల ధైర్యం సుడిగుండంలా ఎదిగింది. నేను సిద్ధం, ఆమె దృఢంగా చెప్పింది. అద్దం పగిలిపోయి వెండి ధూళిగా ఆకాశంలో కలిసిపోయింది. ఆత్మదీపం యొక్క పూర్ణ మేల్కొలుపు. అన్నీ ముగిసిన తర్వాత అన్విత శరీరం మెల్లగా ప్రకాశించింది. ఆమె గుండె లోపల ఒక చిన్న వెండి దీపం వెలిగింది. దాని కాంతి నీలి తరంగాల్లా ఆమె శరీరం అంతా వ్యాపించింది. ఋషి వశిష్ఠుని ఆత్మఛాయ అన్నాడు, ఇప్పటి నుండి నువ్వు ఆత్మదీపం యొక్క ధరిత్రి. నీ చేతుల్లో ఒక లోకం సంరక్షించే శక్తి ఉంది. అన్విత మెల్లగా తల ఊపింది. భూమిపైకి తిరుగు, కొత్త శక్తితో. అంతర్మంత్రపు ప్రపంచం కరిగిపోయింది. ముందున్న గవాక్షం తెరుచుకుంది. ఆమె దాటగానే భూమిపై ఉదయం వెలుగులు విరబూశాయి. ఆమె నిలబడిన క్షణంలో తన అడుగుల వద్ద నేలపై వెండి పూలు పూసాయి. ఇది ఆమెలోని ఆత్మశక్తి బాహ్య ప్రపంచంలో బయటపడిన తొలి సూచన. అన్విత ఆకాశాన్ని చూసి శ్వాస తీసుకుంది. నా మార్గం ఇప్పుడు ప్రారంభమవుతోంది. చాప్టర్ 10. దివ్యలోక ద్వారం. ఆత్మస్వరూపం వెలిగిన మహాక్షణం. ఆకాశం గర్జించింది. దివ్యలోక ద్వారం ఎదుట అన్విత, అగ్ని, సోమిత, ధ్రువ నిలబడ్డారు. ఆ నలుగురు దేవతా శక్తుల పరమ కేంద్రానికి చేరుకున్నారు. కాని ఇది ముగింపు కాదు. ఇది ఆత్మస్వరూపం పునఃజన్మ కోసం చివరి పరీక్ష. ప్రారంభ దివ్య వాతావరణం. దివ్యలోక ద్వారం ముందు ఒక అగాధం. ఆ అగాధం అడుగున ఆత్మస్వరూపం యొక్క తొలి తగ్గిన వెలుగు. అన్విత అడుగు ముందుకు వేసింది. అగ్నిశక్తి ఆమె చేతుల్లో మెరిసింది, కాని మళ్ళీ తగ్గిపోయింది. అగ్ని, అన్విత, నీ శక్తులు తగ్గుతున్నాయి. ఈ ద్వారం మన శక్తిని పీలుస్తోంది. సోమిత, ద్వారం దగ్గరికి వెళ్తే మన ఆత్మ బరువెక్కుతోంది. ఇది పరీక్ష కాదు, ఇది శూన్యంలో నుండి తిరిగి పుట్టడం. శూన్యలోక ప్రవేశం. ఆత్మ విభజన. అప్పుడే ఒక బాహ్య స్వరం, ఆత్మస్వరూపం వైపు నడుస్తున్నారా? అప్పుడు మొదట మీలోని నీడలను ఎదుర్కోండి. వెంటనే నేల చెదిరిపోయింది. ప్రతి ఒక్కరి ముందు ఆత్మనిడలు ప్రత్యక్షమయ్యాయి. అగ్ని ముందుకు క్రోధరూపంలో ఉన్న నీడ, సోమిత ముందుకు భయరూపం, ధ్రువ ముందుకు సందేహ రూపం, అన్విత ముందుకు ఆమె గత జన్మ రూపం. అన్విత యొక్క ఆత్మనిడ, గత జన్మ రహస్యం. అన్విత గంభీరంగా చూస్తోంది. ఆమె ముందున్నది మునుపటి ఆమె ఆద్య.
దేవతా శక్తులను ముద్రించడానికి తనే తాను త్యాగం చేసిన ఆత్మ. ఆద్య, నీడ, నా శక్తికి వారసురాలా, నీలోని నిద్రలో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టు. అన్విత కళ్ళల్లో కదలిక. అన్విత, నా బలహీనతలు నన్ను వెనుకకు లాగుతున్నాయి, కానీ ఇక నేనిప్పుడు భయపడను. ఆమె ముందుకు నడిచింది. ఆమెలోని అగ్ని, నీరు, గాలి, తేజస్సు, అన్ని శక్తులు ఒక్క స్థావరం మీద లేచాయి. దివ్యనిరల సమరం. 3 దేవతలు అగ్ని, సోమిత, ధ్రువ తమ ఆత్మనిరలతో యుద్ధం ప్రారంభించారు. అగ్ని వర్సెస్ క్రోధ నీడ. అగ్నిమూర్తులలో ఎరుపు కాంతి విరబూసింది. క్రోధం అగ్నిగా మారి దాడి చేసింది. అగ్ని చేతులు ఆకాశం వైపు ఎత్తిన వెంటనే శాంతి అగ్నమయి అనే మంత్రం గాలిలో తేలింది. క్రోధనీడ అలానే దుమ్మై కరిగిపోయింది. సోమిత వర్సెస్ భయ నీడ. భయరూపం చంద్రకాంతిని కప్పి చీకటిగా చేసింది. సోమిత 2 చేతులతో తేలికగా సౌమ్య దీప్తి అని జపించగా నీలం కాంతి వ్యాపించి నీడను శాంతిపరచింది. ధ్రువ వర్సెస్ సందేహ నీడ. సందేహం గండు తుపానుల్లా అతడిని చుట్టుముట్టింది. కానీ ధ్రువ ప్రశాంతంగా కూర్చొని, గతం నా గురువు, భయం నా స్నేహితుడు, సందేహం నా జ్ఞానం అని అంతరంగంలో పలికాడు. తుపాను సాఫీ గాలిగా మారి అదృశ్యమైంది. అన్విత యొక్క మహా మేల్కొలుపు. అన్విత ముందున్న ఆద్య రూపం చిరునవ్వింది. ఆద్య, ఇప్పుడు నువ్వు సిద్ధం. ఆత్మస్వరూపాన్ని తెరవేందుకు నువ్వు ఒక్కతే సామర్థ్యం ఉన్నదివి. అన్విత చేతులు కలిపింది. ఒక తెల్లని దివ్యకాంతి ఆమె చుట్టూ విస్తరించింది. మొత్తం దివ్యలోకం కంపించింది. ఆకాశం నుండి ఒక స్వరం, ఆత్మస్వరూప ద్వారం, మేల్కొను. ద్వారం స్వయంగా తెరచుకుంది. ఆత్మస్వరూపం ప్రవేశం. ద్వారం అంతా బంగారు కాంతితో నిండిపోయింది. అన్విత నడుస్తూనే ఒక ఘట్టం జరిగింది. ఆమె శరీరం భూమికి చెందినది కాదు. ఆమె శక్తులు దేవతలకు మాత్రమే తెలిసే ఆత్మనాదంగా మారాయి. ఆమె వెనుక 4 దేవతలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ధ్రువ, ఇది చరిత్రలో ఎవరికీ జరగలేదు. సోమిత, ఆమె ఆత్మస్వరూపాన్ని చేరుతోంది. అగ్ని, ఇది దివ్య పునర్జన్మ, ఆత్మలోక దర్శనం. ద్వారం లోపల తేలియాడే దేవతా గ్రంథాలు, కాంతి తరంగాలతో చేసిన సింహాసనం, అనంతాన్ని చూపే అద్దాలు, శూన్యాన్ని దాటే గాలి ధ్వనులు. అన్విత సింహాసనం దగ్గరకు వెళ్ళింది. ఆమె ముందున్న బంగారు గుండ్రటి శక్తి వెలిగింది. శక్తి స్వరం, నవజీవ శక్తి నీదే. ఈ ప్రపంచం నీ ఆధారంగా శ్వాసిస్తుంది. అన్విత చేతులు ముందుకు చాపింది. శక్తి ఆమెలో కలిసిపోయింది. అన్విత, నూతన ఆత్మదేవత రూపంలో పునర్జన్మ. ఆమె చుట్టూ వెలుగు విరబూసింది. శరీరం పూర్తిగా కాంతిరూపం అయింది. అమరమైన ప్రతిధ్వని ఆకాశంలో వినిపించింది. నేనే ఆత్మస్వరూపం. ఈ క్షణం దివ్యలోక చరిత్రను తిరగరాసింది. భూమిలోకానికి తిరుగు. దివ్యద్వారం నెమ్మదిగా మూసుకుంది. అన్విత తిరిగి భూమి వైపు చూసింది. నా యాత్ర ఇక్కడే ఆగదు. ఈ శక్తులు భూమి కోసం, మనుషుల కోసం, ధర్మం కోసం. 3 దేవతలు తలవంచి నమస్కరించారు. మహాముగింపు. దేవతా యాత్ర కొనసాగుతూనే అన్విత ఆకాశంలో నడిచింది. దివ్యశక్తుల రేఖలు ఆమె చుట్టూ పరిభ్రమించాయి. దివ్యలోకానికి కొత్త కాపరి వచ్చిందని స్వర్గధ్వనులు ప్రకటించాయి. ఆత్మస్వరూపం మేల్కొన్నది. లోకయాత్ర మొదలైంది. చాప్టర్ 10 పూర్తయింది. ఫైనల్ ఎండింగ్. 10 అధ్యాయాలుగా విస్తరించిన ఈ మహాగాథ దేవతల శక్తులు, శాపాలు, ఆశీర్వాదాలు, ఆత్మ రహస్యాలు, పునర్జన్మలు మరియు విశ్వాన్ని మార్చిన మహాయుద్ధం, ఇవి అన్నీ ఒకే సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. కాంతి ఎప్పుడూ చీకటిపై విజయం సాధిస్తుంది. ఈ ప్రయాణంలో మీరు విన్నది కేవలం కథ కాదు. మీరు చూసింది కేవలం యుద్ధం కాదు. మీరు అనుభవించిందే మన ఆత్మలో దాగి ఉన్న చిన్న దివ్యజ్యోతి యొక్క మేల్కొలుపు. పునర్జన్మలు మారినా, లోకాలు మారినా, దేవతా యుగాలు గడిచినా, ఒకే శక్తి శాశ్వతం. ధర్మం, భక్తి, సత్యం. చీకటి శక్తులు ఎంత భీకరమైనా, మనసులోని నమ్మకం ఒక్కసారి వెలిగితే విశ్వాన్నే మార్చే శక్తి మనలో పుడుతుంది. ఈ కథ ఇక్కడ ముగిసినట్టే అనిపించినా, ఇది ముగింపు కాదు.
ఇది ఒక కొత్త దివ్య ఆరంభం. మీ హృదయం ఈ కథతో కలిసిపోయి ఉంటే, మీ ఆత్మ ఈ కాంతిని అర్థం చేసుకుని ఉంటే, దివ్య జ్యోతి మీలో ఎప్పటికీ వెలుగుతూ ఉండుగాక. మీ ప్రతి అడుగు శక్తివంతమైన ఆశీర్వాదంగా మారుగాక. మరొక దివ్య యుగం, మరొక గొప్ప కథ త్వరలో మీ ముందుకు రానుంది. అప్పటి వరకు శాంతి మీతో ఉండాలి, కాంతి మీలోనే వెలగాలి, దేవతల ఆశీస్సులు మీ జీవితం నింపాలి. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటివే మరెన్నో దివ్య కథలు, పురాణ గాథలు, దేవతల రహస్యాలు ప్రతిరోజూ మీకోసం సిద్ధం అవుతూనే ఉంటాయి. అందుకే మీరు ఇప్పుడే నగులు టూన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మన దివ్య కథలు మీకు వెంటనే చేరుతాయి. కొత్త వీడియోలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మా ఛానల్ కుటుంబంలో మీరు కూడా ఒక భాగం అవుతారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం చాలా పెద్ద శక్తి సార్. మాకు మీ ప్రేమ, మీ ప్రోత్సాహం అవసరం. కాబట్టి కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను ఒకసారి నొక్కండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. నగులు టూన్స్ మీకు ఇంకా అద్భుతమైన కథలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ధన్యవాదాలు సార్. తర్వాతి దివ్య కథలో కలుద్దాం.